అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ పచ్చి శనగలను ఉడకపెట్టుకొని తినడం చాలా మంచిదండి. మనం బయట తినే జంక్ ఫుడ్ కంటే కూడా ఇవి చాలా పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇవైతే నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఈ పచ్చి శనగలను 6 గంటలు నానబెట్టుకొని నీట్గా కడిగి పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాను అనమాట. సో ఇవి తినడం మంచిది. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకంటే వెజిటేరియన్ తినే వాళ్ళలో కొన్ని పోషకాలు అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. వాటిని మనం బ్యాలెన్స్ చేయడానికి అప్పుడప్పుడు ఈ పచ్చి శనగల్ని ఉడకపెట్టుకొని తినడం చాలా మంచిదండి. నేనైతే 6 విజిల్స్ తర్వాత చూశానమాట. సో ఇలా ఉడకాలన్నమాట. ఇలా నలిపినప్పుడు మెత్తగా అయితే చాలండి, అంతవరకు ఉడకపెట్టుకుంటే చాలు. ఇప్పుడైతే వాటర్ అయితే వంపేస్తున్నాను. సో వాటర్ ఉప్పిన తర్వాత కొద్దిగా అయితే పక్కన తీసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది మా బాబుకి. సో ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. సో వాడైతే స్పైసీ తినడు కాబట్టి వాడు సపరేట్గా అలా తీసి పెట్టాను. సో పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా అవసరం అండి. ఇందులో కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో లైక్ ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలా బ్రెయిన్కి, బోన్స్కి డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం వీక్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ ఇస్తే మంచిది. సో ఇప్పుడైతే నేను అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకుని కొద్దిగా వేసుకున్నానండి. ఎందుకంటే అల్లం ముక్కలు డైజెషన్కి బాగుంటుంది కాబట్టి, త్వరగా డైజెషన్ అవుతుంది కాబట్టి, మన శనగలు అనేవి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం నేను అల్లం ముక్కలు అనేవి వేసాను. సో ఇప్పుడైతే కొంచెం ఇంగవ కూడా వేసుకున్నాను. తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకున్నాను. ఇంగవ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనము పప్పులో తాలింపు వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది కదా, సో ఇంగవ వేసినప్పుడు అందుకోసం అనమాట. ఇప్పుడైతే లాస్ట్లో పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. బాయిల్ చేసేటప్పుడే కొద్దిగా వేసుకున్నాను, బట్ నాకు మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఎక్కువ సాల్ట్ అయితే యూజ్ చేయను ఇంట్లో. సో ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటే మంచిది. ఈవినింగ్ స్నాక్స్ కోసం మనం రకరకాల జంక్ ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెడతాము. అదే పానీపూరి అనే పవిత్రమైన పదార్థం ఉంది కదండి, దానికంటే కూడా ఇది చాలా శ్రేష్టమైనది. సో పిల్లలకు కూడా మంచిదన్నమాట. మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో.